ఒక చిన్న సంతోషమైన గ్రామంలో రాజు అనే ఉల్లాసంగా ఉండే బాలుడు నివసించేవాడు. అతను బయట ఆడుకోవడం, తల్లిదండ్రులతో మాట్లాడటం, రంగుల చిత్రాలు గీయడం ఇష్టపడేవాడు. కాని ఒక రోజు అంతా ఒక సాయంత్రం రాజు తండ్రి అతనికి మొబైల్ ఫోన్ కానుకగా ఇచ్చాడు. మొదట్లో అది హానికరం అనిపించలేదు. కార్టూన్లు చూడటం, గేమ్స్ ఆడటం, సరదాగా నేర్చుకోవడం. కానీ కొద్ది రోజుల్లో మొబైల్ అతనికి అతిసన్నిహితుడైపోయింది. మిగతావన్నీ క్రమంగా తగ్గిపోయాయి. రోజు రోజుకు రాజు బయట ఆడటాన్ని మానేశాడు. తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు. భోజనం వదిలేశాడు. స్క్రీన్ కే అతుక్కుపోయాడు. అతని ఉల్లాసమైన నవ్వు మౌనంగా మారిపోయింది. అతని మెరిసే కళ్లలో అలసట తన మార్కులు తగ్గిపోయాయి. స్నేహితులు రావడం మానేశారు. అతను త్వరగా కోపపడేవాడు. రాజు పూర్తిగా మారిపోయాడు. మొబైల్ అతని జీవితాన్ని స్వాధీనం చేసుకుంది. కాని అతనికి అది తెలియదు. ఒకరోజు రాజు ఒక పాత ఫోటో చూశాడు. అతను బయట నవ్వుతూ, ఆడుతూ, ఆనందంగా ఉన్న దృశ్యం. తాను ఎంత మారిపోయానో గ్రహించాడు. ధైర్యంగా మొబైల్ను పక్కన పెట్టి బయటికి రాజు తన మొబైల్ సమయాన్ని పరిమితం చేయాలని నిశ్చయించుకున్నాడు. అతను మళ్లీ బయట ఆడాడు. తల్లిదండ్రులతో మాట్లాడాడు. మళ్లీ నవ్వడం మొదలుపెట్టాడు. జీవితం మళ్లీ అందంగా అనిపించింది. మొబైల్లు అవసరమే, కాని అతిగా ఉపయోగిస్తే జీవితంలోని నిజమైన ఆనందాలను పోగొట్టుకుంటాం.